చెప్పు ఇప్పుడు. హ్యాపీ కమ్మ. హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమా. హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమా. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే కనుమ రోజు వ్లాగ్ అనమాట. సో ముందుగా మీరందరూ కనుమ, సంక్రాంతి, భోగి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ ఇది కనుమ రోజు మనం రథం పెడతాం కదా, సో బేసికలీ రథం పెట్టి అండ్ కనుమ రోజు దానికి ఒక థ్రెడ్లా ముగ్గు వేసి దాన్ని లాగుతున్నట్టు, అంటే ఇంకా విష్ణుమూర్తి వెళ్ళిపోతున్నారు, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనకి సంక్రాంతి ఉండదు కదా, సో అది ఇండికేషన్ అనమాట, అట్లా పెడతారు. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే మార్నింగ్ లేవగానే ముందు ముగ్గు పెట్టేస్తుంది. ఆ తర్వాత మనకి నైవేద్యాలు ఉంటాయి. సో లాస్ట్ కనుమ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కూడా పెట్టుకుంటారు నైవేద్యాలు. బట్ స్టిల్ మేము నాన్ వెజ్ తినము కాబట్టి బూరెలు అండ్ ఇంకా అన్నము, కర్రీస్ పెడతారు. 5 అమ్మవారికి పెడతారు. వాళ్ళు ఎవరు అంటే మా గ్రామదేవత మాణిక్యాలమ్మ, కనకదుర్గమ్మ, మా ఊళ్ళమ్మ, గంగడోలమ్మ, గంగాలమ్మ. సో ఇట్లా 5 మెంబర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళందరికీ ఇట్లా నైవేద్యం పెడతారు. ఇంటికి పెద్ద ఎవరు ఉంటారో సో వాళ్ళు చేసి పెట్టాలన్నమాట ఇది. అందుకనేసి ఇక్కడ మా అమ్మమ్మ నైవేద్యం పెడుతున్నారు ఫస్ట్. అండ్ మేమందరం వచ్చి దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడ మా మమ్మీ డాడీ వచ్చారంటే కపుల్గా వచ్చి దండం పెట్టుకున్నాం. నేను మా హస్బెండ్ కూడా వచ్చి ఇట్లా దండం పెట్టేసుకున్నాము. సో దండం పెట్టేసుకున్నాక మా జున్నుని కూడా తీసుకొచ్చి మా అమ్మమ్మ పెట్టేస్తుంది అనమాట. అమ్మ చల్లగా చూడు అని చెప్పేసి. ఎంత ఫన్నీగా అంటే ఆ స్పెట్స్ పెట్టుకుని వచ్చి నుంచున్నాడు ఇక్కడ, ఎంత క్యూట్గా అనిపించాడు. సో అంతా అయిపోయాక సరే పెనుగొండ వెళ్దాము, మాకు దగ్గరలో. సో దొడ్డిపట్ల నుంచి పెనుగొండ ఆల్మోస్ట్ 1 hour అట్లా పడుతుంది అనమాట. సో అందుకని సరే ఒక డివోషనల్గా వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో మార్నింగే కాబట్టి అంత హెవీ ట్రాఫిక్ కానీ ఏమీ లేదు. అండ్ పండగ హడావుడి కూడా ఇంకా ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఎక్కువ జనం ఏం కనిపించలేదు. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదేంటంటే కొత్తగా కట్టిన టెంపుల్, అంటే పెట్టి చాలా డేస్ అయింది, మేము వెళ్ళడం లేట్గా వెళ్ళాం కానీ. సో ఇట్లా వెళ్ళగానే మనకి స్టాట్యూ అదంతా కనిపిస్తుంది. అండ్ ఆ స్టాట్యూ నుంచి మనం బాగా ఫ్రంట్కి వెళ్ళిపోయి మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. సో అట్లా పార్క్ చేసుకున్నాక ఇది ఎంట్రన్స్. సో ఇక్కడే మనది వాసవిమాత స్టాట్యూ పెద్దది ఉంటుంది ఇక్కడ లోపలే. అండ్ దిస్ ఇస్ ద స్టాట్యూ అనమాట. సో పెట్టి చాలా డేస్ అయింది కానీ మేము వెళ్ళడం అవ్వలేదు. ఎప్పుడు వచ్చినా 2 days ఉండడం, 3 days ఉండడం, వెళ్ళిపోవడం, హైదరాబాద్ అయిపోతుంది. సో అందుకే ఈసారి సరే వెళ్దాం ఫ్యామిలీతో సరదాగా అనేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ మా జున్నుకి మా మమ్మీకి కుంకుమ పెడుతున్నారు. సో అదంతా అయిపోయి మనం ఎంటర్ అయ్యే ముందు మనకి ఇట్లా పక్కన కోకోనట్ కొట్టడానికి ప్లేస్ ఉంటుంది. సో చూసుకుని వెళ్ళాలి లోపలికి. సో అందుకని ఇక్కడ కోకోనట్ కొట్టేసి అయితే లోపలికి వెళ్తున్నాము. అండ్ అక్కడ దర్శనం అవ్వగానే మనకి ఇట్లా పక్కన ఇగ్లు షేప్లో అన్ని శివలింగాలు ఉంటాయి. సో అక్కడ మన హ్యాండ్తోనే వాటర్ పోయొచ్చు, కానీ అక్కడ నన్ను వీడియో తీయనివ్వలేదు. సో అందుకనేసి మా డాడీ పోస్తుంటే కొంచెమే పెట్టగలిగాను. సో అక్కడ అంతా అయిపోయాక ఇక్కడ పక్కన అద్దాల మేడ అని ఉంటుంది. సో దాన్ని కూడా చూడొచ్చు, బట్ మేము వెళ్ళే టైంకి కుదరలేదు. అండ్ ఇది దాని దగ్గర నుంచి కొత్త టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే యాక్చువల్లీ పెట్టిన వాసవిమాత గుడి వస్తుందన్నమాట ఇక్కడ. సో అక్కడ మనం కావాలనుకుంటే ఇట్లా గోవులకి డబ్బులు ఇవ్వచ్చు, మనం ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. సో అక్కడ అట్లా మనీ ఇచ్చేసి వాటికి మేమైతే ముందుకు వెళ్ళాం. బట్ ఈ టెంపుల్ చూసి నేను ఆల్మోస్ట్ 10 years పైన అవుతుంది కాబట్టి నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా యాక్చువల్లీ టెంపుల్ చూడడానికి. అండ్ లోపలంతా కూడా వీడియో తీసేటప్పుడు ఎవరు నన్ను అడగలేదు కాబట్టి లోపల కూడా వీడియో తీసి చూపిస్తున్నాను మీకు. సో అక్కడ దర్శనం అయ్యేటప్పుడు మాత్రం వీడియో తీయకూడదు. సో దర్శనం అయిపోయాక ఆన్ ద వేలో మా జున్ను కబుర్లు చూడండి. స్టాప్. జున్ను నో నో అంటేటప్పటికి స్టాప్ చేసేసాడు. సో వింటాడు ఒక్కొక్కసారి క్యూట్గా అన్ని మాటలు స్టాప్ చూసారా, నేను చెప్తుంటే నాకు స్టాప్ అని చెప్తున్నాడు అనమాట. సో అదంతా అయిపోయాక సో మా డాడీ ముందుకు షిఫ్ట్ అయ్యి నేను వెనక్కి కూర్చున్నాను. సో కొంచెం కంఫర్టబుల్గా అనిపించలేదు నాకు ఫ్రంట్, అందుకనేసి నేను వెనక్కి వచ్చి కూర్చున్నాను. నేను మా మమ్మీ కూర్చున్నాము. బువ్వా ఎవరు చూపించారు? మామ డేవిల్ చూపించాడా? ఏ మామ? క్యాట్ చూపించాడా? ఇంట్లో ఉన్న స్వీట్ మామకి చూపించమంటావా? అండ్ ఇట్లా ఆన్ ద వేలో మొత్తం కబుర్లు చెప్తూనే ఉన్నాడు మావాడు. అండ్ ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇంటికి రీచ్ అయిపోయి మా తమ్ముళ్ళు వచ్చారనమాట. వీడియో అనమాట మా తమ్ముడు. సో సుజిత్ మా పిన్ని వాళ్ళ అబ్బాయి. సో వాడి మీద ఎక్కేసి పుషప్స్ చేస్తున్నాడు. అండ్ ఇంట్లో అయిపోయాక సరే వాడు బయటకు వెళ్తున్నాడంటే వీడు నేను వస్తానని చెప్పేసి స్కూటీ ఎక్కేశాడు. అండ్ అక్కడ ఏవో కబుర్లు చెప్తున్నాడు. సరే మళ్ళీ వచ్చి పాలు తాగుతానని చెప్తున్నాడు అనమాట. సో వాళ్ళు అలా బయటకు వెళ్తుంటే వీళ్ళిద్దరూ మా తమ్ముళ్ళే, మా పిన్ని వాళ్ళ అబ్బాయిలు. సో అలా వెళ్ళొచ్చాక మేము కూడా బయటికి అట్లా ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందనేసి బయటకు వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మా జున్నుని హ్యాపీ కనుమ చెప్పంటే ఇంకేదో చెప్తున్నాడు. అండ్ ఇక్కడ కాన్వర్సేషన్ జరుగుతూనే కార్డ్స్ ఆడుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ ఆడుకుంటాం రెగ్యులర్గా. సో సంక్రాంతికే కదా అందరం కలిసేది కాబట్టి ఖచ్చితంగా కార్డ్స్ అయితే ఆడుకుంటాము. హ్యాపీ కమ్మ. హ్యాపీ కనుమ.
హ్యాపీ కనుమ హ్యాపీ కనుమ హ్యాపీ కనుమ హ్యాపీ కనుమ హ్యాపీ కనుమ అండ్ ఇక్కడ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒక క్లిప్పింగ్ పెట్టాను, మీరు అందరూ చూస్తారని. సో అక్కడ గేమ్ అంతా అయిపోయాక కోడిపందాలకు వెళ్దామని స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కోడిపందాలు ఒక షార్ట్ పెడితే నా షార్ట్ అనేది రిమూవ్ అయిపోయింది. సో అందుకే ఈ ఇయర్ ఇంకా కోడిపందాలది ఏమీ నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ మా జున్ను ఐస్ క్రీమ్ కావాలంటే సో ఐస్ క్రీమ్ తిన్నాము అక్కడ. అండ్ కోడిపందాల నుంచి వచ్చేసాక ప్రభలు చూపిద్దామని స్టార్ట్ అయ్యాము. సో ప్రభలు ఎక్కడ ఉంటాయంటే కరగోరు మిల్లు దగ్గర ఉంటాయి. అంటే దొడిపట్ల నుంచి ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పడుతుంది మనకి. కేవలం మీకు చూపిద్దామని. ఎవ్రీ ఇయర్ మొత్తం మా మమ్మీ డాడీ కూడా వస్తారు, కానీ ఈ ఇయర్ అంత ఇంట్రెస్ట్గా లేదు అంటే సో సరే మీకు మాత్రమే ప్రభలు చూపిద్దాము ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి ఈ వీడియో కోసం వచ్చాను అనమాట నేను ఇక్కడికి. చాలా రష్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ ప్రభలు అయితే ఇంకా ఉంటాయి, బట్ మేము వెళ్ళే టైంకి కొన్ని వెళ్ళిపోయినట్టున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ ప్రభ కడతారు, దేవుడిని ఊరేగిస్తారు. అండ్ ఇక్కడ మా జున్ను కోసం మేము మా తీర్థంలో బెలూన్ కొందామని చూస్తున్నాము. సో ఈ 2 తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా జున్ను వాళ్ళ మామయ్య నెత్తి మీదకి భుజం మీదకి ఎక్కి ఆడిస్తున్నారు అనమాట ఇక్కడ. యాక్చువల్లీ ఇంకో పిన్ని వాళ్ళ పిల్లలు కూడా రావాలి. అండ్ ఒకడు యూఎస్లో ఉండడం, ఒకళ్ళు బెంగళూరులో ఉండడం రాలేదు, కానీ వాళ్ళు కూడా వచ్చి ఇంకా హడావుడిగా ఉండేది మా ఇంట్లో. అండ్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ కూర్చొని కూడా కాన్వర్జేషన్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ మా జున్ను చూడండి. అండ్ అట్లా ఈవినింగ్ టైంలో నైట్ టైం బయటకు వెళ్దామని వెళ్తుంటే నాకు ఇలా ప్రభలు కనిపించినాయి. సో ఇవి కూడా మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశాను. ఇలానే ఎక్కువ ప్రభలు వస్తాయి అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక 10 to 11 ప్రభలు వస్తాయి. ఆ వాటిని ఇట్లా ఊరంతా ఊరేగించి అండ్ దేవుణ్ణి మళ్ళీ టెంపుల్లో పెట్టేసి ప్రభని విప్పేస్తారు. అండ్ ఇది చూపిస్తున్నాను. అండ్ మేము బయటకు వెళ్ళే టైము అండ్ వీటిని ఊరేగించే టైము 2 సేమ్ అయిపోవడం వల్ల ఆ ప్రభలు దాటుకుంటూనే వెళ్ళాం మేమైతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రభ హైట్ ఉండడం వల్ల ఏం చేస్తారంటే పవర్ ఆఫ్ చేస్తారు ఆ టైంలో. సో ప్రభ తగలకుండా ఉంటుంది వైర్స్ కనేసి ఆ టైంలో పవర్ అనేది ఆఫ్ చేసేస్తారు. అండ్ అక్కడి నుంచి మేమైతే డిన్నర్ కోసం బయటకు వెళ్ళాము. అండ్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే నేను వెళ్ళిపోతాను అనమాట. సో మేము ఎవ్వరు బయటకు వెళ్ళాం, మా అమ్మమ్మ ఎదురు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అదొక టైప్ ఆఫ్ సెంటిమెంట్, మాకు అందరికీ ఉండకపోవచ్చు కానీ నాకు ఉంటుంది. అండ్ ఇక్కడ మా డాడీ మా మమ్మీ ఇక్కడ మమ్మల్ని దింపడానికి వస్తున్నారు. అండ్ మా పిన్ని వీళ్ళందరూ. అండ్ ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ కిస్ చేసుకుంటుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏంటో అని. అండ్ దిస్ ద వ్లాగ్. సో నాకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.